ప్రియులారా, సమస్య వచ్చిందంటే ఆ సమస్యను సమస్యగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు. ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇక్కడ సమస్యల గురించి ఆలోచన చేసినట్లయితే ఆదాముకి ఒక సమస్య వచ్చి పడ్డది. ఆదాము చాలా బాగున్నాడు, అవ్వను కూడా ప్రభు ఇచ్చాడు, భార్యాభర్తలు నూతన దంపతులు హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. ఏదైనానే ఒక వనం, కొన్ని పార్కులు చూసినప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సెలవులు రాగానే పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు అవన్నీ చూడటానికి. కానీ ఆదాము గారికి అలాంటి పరిస్థితి లేదు. ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఒక అందమైన వనాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టేశాడు. ఆ వనంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. పూర్తి అధికారం ఆదాముకి ఇచ్చాడు దేవుడు. అన్నీ కూడా నువ్వు ఏలుబడి చేయమన్నాడు. నువ్వే పేర్లు పెట్టు, నువ్వే పేర్లు పెడితే భూమి మీద ఆ పేర్లతోనే పిలువబడతాయి అన్నప్పుడు ఆయనకి నచ్చింది, ఆయనకు తోచింది, దేవుడిచ్చిన జ్ఞానంతో పేర్లు కూడా పెట్టేశాడు. అలానే అతనికి ఇవ్వబడినటువంటి జీవిత సహకారితో హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పారో అది వారు చేసినప్పుడు పాపం అనే సమస్య వారిని వెంటాడింది. ఆ పాపం అనే సమస్య వలన వారి జీవితాలు వెలుగులోంచి అంధకారంలోనికి వెళ్ళినట్లుగా వారు దేవుని యొక్క సన్నిధికి క్రమక్రమంగా దూరం చేయటం ప్రారంభమయ్యాయి. ఈ ఆదాముకున్న సమస్యకు పరిష్కారం ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అనగా మానవాళికున్న సమస్య ఆదాములో నుంచి ప్రారంభమవుగా ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆ రోజే తన హృదయంలో దేవాతి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. పాపం యొక్క పర్యవసానం ఏంటో ఆదాముకు అర్థం కాలేదు, కానీ సృష్టించిన దేవునికి అర్థమైపోయింది. ప్రజలు దేవునికి దూరం అయిపోతే వారి జీవితాలని పట్టి పీడించడానికి అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఉన్నాడు అనేది దేవునికి అర్థమైంది, ఆదాముకు తెలియకపోయిన ఆ సమయానికి. అందువల్లనే ఆ యొక్క ఉచ్చులోనికి, ఆ యొక్క దుష్టత్వంలోనికి, ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావంలోనికి తాను సృష్టించిన జనాంగం వెళ్లకుండా ఉండటానికి ఏం చేస్తే ఈ ప్రజలు కాపాడబడతారు అనే ఆలోచన ఆ దినమునే ఎప్పుడైతే ఆదాము తప్పిపోయాడో ఆ సమస్యకు, ఆ పాపం అనే సమస్యకు పరిష్కారం దేవుడు ఆ రోజే తన మస్తికములో, తన హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను సమస్యగా ఉంచే దేవుడు కాదు మన దేవుడు. ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు.